Hi students, myself Dr. E. Surender, Department of Mechanical Engineering. So in today's lecture, I'm going to explain what is the effect of changing the evaporator pressure. So last class lo manam vapor compression, refrigeration cycle and dani derivation, COP derivation kuda chusamu. Ade vidhanga if you change, there are 4 factors which we are going to discuss, in which we already discussed if the vapor sucking into the compressor is superheated, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ కండెన్సర్లో కూలింగ్ అనేటువంటిది సబ్ కూలింగ్ కూడా జరిగితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది లాస్ట్ క్లాస్లో చూసాము. In this class, I am going to cover the other 2 also, that is effect of changing the evaporator pressure. Suppose this is the standard cycle which we are seeing here, the 1 to 2 compression, 2 to 3 that is the evaporation, the condensation at a pressure, at constant pressure. Okay, so ade vidhanga 4 to 1 vachesi manaki this is the evaporator pressure at which the heat absorption will takes place. అవునా? సో ఇప్పుడు సపోజ్ కండెన్సర్ ప్రెషర్ అదే విధంగా కాన్స్టెంట్గా ఉంచి బై కీపింగ్ ద కండెన్సర్ ప్రెషర్ యాజ్ కాన్స్టెంట్ అండ్ ఇఫ్ యూ రెడ్యూస్ ద ఎవాపరేటర్ ప్రెషర్ అంటే 3 to 4 కాకుండా ఈ ప్రెషర్ అనేటువంటిది ఇంకా కొంచెం మనం కిందికి ఇఫ్ ద ఎక్స్పాన్షన్ అప్ టు దిస్ లెవెల్ ఇఫ్ యూ డూ, సో వాట్ ఆర్ ద చేంజెస్ యూ కెన్ అబ్జర్వ్. సో అవి చూద్దాం మనం. సో చూడండి, దెన్ if it expands from 3 to 4 dash, then the 4 dash to 1 dash will be the refrigeration effect and the 1 to 2 dash, so this will be the compression which is taking place. Okay, so ఏం జరిగింది, ఇఫ్ యూ చేంజ్ ద ఎవాపరేటర్ ప్రెషర్, ఇఫ్ యూ రెడ్యూస్ ద ఎవాపరేటర్ ప్రెషర్ బై కీపింగ్ ద కండెన్సర్ ప్రెషర్ యాజ్ కాన్స్టెంట్, దెన్ ఆబ్వియస్లీ ద రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ జనరల్గా ఇంతకుముందు ఎలా ఉంది, దిస్ ఈజ్ H1 మైనస్ H4 విల్ బీ ద రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బిఫోర్, చేయకముందు. అదే మనము ఎవాపరేటర్ ప్రెషర్ అనేది ఇంకా తగ్గించామంటే ద రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ విల్ రెడ్యూస్డ్. సో రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అనేటువంటిది మనకి తగ్గింది. ఓకేనా, రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఈజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ H1 మైనస్ H4 టు H1 మైనస్ H4 డాష్. సో అదేవిధంగా ద స్పెసిఫిక్ వాల్యూమ్ this is V1 dash and this is V1. Okay, specific volume increases from V1 to V1 dash, specific volume increases from V1 to V1 dash. Okay, so specific volume increase ayindante enti, the mass flow rate is reduces, okay. సో అదే విధంగా ద అమౌంట్ ఆఫ్ ద వర్క్ విచ్ యు ఆర్ సప్లైడ్, ఇక్కడ 1 to 2 అనేది ద అమౌంట్ ఆఫ్ ద వర్క్ విచ్ యు ఆర్ సప్లైడ్ విచ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 1 dash to 2 dash. ఓకే, సో అమౌంట్ ఆఫ్ ద వర్క్ విచ్ యు ఆర్ సప్లైడ్ ఈజ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ H2 మైనస్ H1 టు H2 dash మైనస్ H1 dash. ఓకేనా, రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ తగ్గింది, వర్క్ సప్లైడ్ అనేటువంటిది పెరిగింది. సో దానివల్ల COP ఏమవుతుంది, డిక్రీజెస్. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్ ఇఫ్ యూ చేంజ్ ద ఎవాపరేటర్ ప్రెషర్ బై కీపింగ్ ద కండెన్సర్ ప్రెషర్ కాన్స్టెంట్. ఓకే, సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల మాస్ ఫ్లో రేట్ తగ్గిపోతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే ద వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ ఆల్సో రెడ్యూసెస్. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్. ఓకే, లెట్ us go for the another one. So effect of changing the condenser pressure. కండెన్సర్ ప్రెషర్ చేంజ్ చేస్తే ఇది కండెన్సర్, అవునా? సో ఇది ఎవాపరేటర్. బై కీపింగ్ ఎవాపరేటర్ ప్రెషర్ యాజ్ కాన్స్టెంట్, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద కండెన్సర్ ప్రెషర్, ఇక్కడ నార్మల్గా ఈ లెవెల్లో ఉంది, ఇప్పుడు నేను కండెన్సర్ ప్రెషర్ని ఈ లెవెల్ వరకు ఇంక్రీజ్ చేస్తున్నాను. ఐఎమ్ చేంజింగ్ ద కండెన్సర్ ప్రెషర్
to this level. So what are the changes you can observe? So the work supplied which we are going to, it is going to be increased up to this 1 to 2 dash, and this is 3 dash, and the expansion which is going to come up to here. So this will be the refrigeration effect. H1 minus H4 dash will be the new refrigeration effect if you increase the condenser pressure. Okay, ఇది ఇంతకు ముందు this is the refrigeration effect earlier, now which is going to be reduced to this one. ఓకే, సో అదేవిధంగా వర్క్ సప్లైడ్ ఏంటి, ఇంతకుముందు H2 మైనస్ H1 విచ్ ఈస్ ఇంక్రీజ్డ్ టు H2 డాష్ మైనస్ H1. సో ఆబ్వియస్గా ఏమవుతుంది, సిఓపి అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ the 4 major factors which influence the refrigeration cycle, vapor compression refrigeration cycle. One is superheating the vapor which is sucking inside the compressor, and the second one is subcooling or undercooling, and third one is changing the evaporator pressure, and fourth one is changing the condenser pressure, which is, these factors are very very important, ivi chala important. Okay, so next another topic, use of flash chamber and accumulator in VCR. వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో యాక్చువల్గా మనం ఇంతకు ముందు చూసినటువంటి బేసిక్ కాంపోనెంట్స్ ఆర్ ఓన్లీ ద 4 కాంపోనెంట్స్: కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్. ఇవి 4 ఉండేవి. కానీ యాక్చువల్గా చూస్తే వీటితో పాటు ఒక 2 అడిషనల్ కాంపోనెంట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అవేంటంటే ఒకటి ఫ్లాష్ ఛాంబర్, ఇంకొకటి అక్యుములేటర్. అవేంటి, వాటి యూసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో బేసికల్గా ఫ్లాష్ ఛాంబర్ అనేటువంటిది ఎవాపరేటర్కి ఎక్స్పాన్షన్ వాల్వ్కి మధ్యలో అరేంజ్ చేయడం జరుగుతుంది. దేనికి అంటే బేసిక్గా కండెన్సర్ నుంచి వచ్చినటువంటి లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఏదైతే హై ప్రెషర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ విల్ బి ఎక్స్పాండెడ్ డౌన్ టు ఎవాపరేటర్ ప్రెషర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ వాల్వ్. అవునా, ఆ విధంగా ఎక్స్పాండ్ అయిపోయి ఆ తర్వాత దట్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్, లో ప్రెషర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద ఎవాపరేటర్. అయితే డ్యూరింగ్ ద ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ద రిఫ్రిజిరెంట్ మే ఫ్లాషెస్, అంటే ఏంటంటే పార్ట్లీ ఇట్ మే వేపరైజ్ డ్యూరింగ్ ద ఎక్స్పాన్షన్ ప్రాసెస్. పార్ట్లీ ఇట్ మే వేపరైజ్ డ్యూరింగ్ ద ఎక్స్పాన్షన్ ప్రాసెస్. సో లిక్విడ్ కొంత వేపర్గా మారే అవకాశం ఉంటుంది. సో యాక్చువల్లీ ఇఫ్ దట్ వేపర్ ఎంటర్స్ ఇన్ టు ద ఎవాపరేటర్, ఈజ్ ఇట్ ఎనీ యూసేజ్ ఫర్ అస్? యాక్చువల్గా లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎంటర్ అయిందంటే ఎవాపరేటర్లో వాట్ ఎవర్ ద products to be cooled, the liquid refrigerant has to absorb the heat from the products and get evaporated. అవునా, అయితే వేపర్ ఆల్రెడీ వేపర్గా మారినటువంటి రిఫ్రిజిరెంట్ ఇందులోకి ఎంటర్ అవ్వడం వలన మనకి ఏమీ ఉపయోగం ఉండదు. ఆ వేపర్ ఎలాంటి హీట్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ దానికి ఉండదు. సో దానివలన అది మనకి ఇక్కడికి ఎంటర్ అవ్వడం అనేటువంటి దానివల్ల మనకి ప్రయోజనం ఉండదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు సెపరేట్ దట్ వేపర్, దట్ పార్ట్లీ వేపరైజ్డ్ రిఫ్రిజిరెంట్ ఆఫ్టర్ ద ఎక్స్పాన్షన్. యూ నీడ్ టు సెపరేట్ దట్ వన్. సో దానికోసమని మనం ఈ ఫ్లాష్ ఛాంబర్ అనేది యూజ్ చేస్తాం. ఇది ఫ్లాష్ ఛాంబర్ అనేది ఏం చేస్తుందంటే ఆ పార్ట్లీ వేపరైజ్ అయినటువంటి రిఫ్రిజిరెంట్ని సెపరేట్ చేసి ఓన్లీ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ను మాత్రమే మనకి ఎవాపరేటర్లోకి పంపిస్తుంది. ఈ సెపరేట్ అయినటువంటి వేపర్ ఏదైతే ఉందో దట్ విల్ సెండ్ బ్యాక్ టు ద కంప్రెసర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, అంటే వీఆర్ bypassing this evaporator and send this directly to the compressor inlet. Okay, so that is the use of flash chamber. అదేవిధంగా కమింగ్ టు ద అక్యుములేటర్ ఏంటంటే యాక్చువల్లీ ఆఫ్టర్ అబ్జార్బింగ్ ద హీట్ ఇన్ ద ఎవాపరేటర్ దట్ వేపర్ రిఫ్రిజిరెంట్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద కంప్రెసర్. మొత్తం వేపర్ రిఫ్రిజిరెంట్ మాత్రమే మనకి కంప్రెసర్లోకి ఎంటర్ అవ్వాలి. ఇఫ్ ఇట్ కంటైన్స్ సమ్ వెట్ డ్రాప్లెట్స్ ఆఫ్ రిఫ్రిజిరెంట్,
ఏదైతే అంటే లిక్విడ్ రూపంలో కనుక మనకు ఆ రిఫ్రిజిరెంట్ ఉండేది ఉంటే అది ఇందులోకి ఎంటర్ అయితే ఏమవుతుంది, ఇట్ విల్ డ్యామేజెస్ ద కంప్రెసర్ హెడ్, కంప్రెసర్ వాల్స్ అనేటువంటివి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి అక్యుములేట్ అయిన డ్రాప్లెట్స్ అనేటివి మనకి బర్స్ట్ అయ్యి హ్యామర్ బ్లో అనేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మనకి. అందుకే మనం జనరల్గా డ్రై కంప్రెషన్ ప్రిఫర్ చేస్తాం. సో దట్ వేపర్ మస్ట్ ఎంటర్ ఎట్ డ్రై అండ్ సాచురేటెడ్ స్టేట్, దెన్ దట్ ఈస్ ప్రిఫరబుల్. సో వీ హ్యావ్ టు రిమూవ్ దట్ లిక్విడ్ విచ్ ఈజ్ నాట్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్ బిఫోర్ ఎంటరింగ్ ద కంప్రెసర్ ఇట్ సెల్ఫ్. సో అందుకోసం మనం ఏం చేస్తారంటే ఆఫ్టర్ కన్వర్షన్, ఆఫ్టర్ ద ఎవాపరేటర్ అండ్ కంప్రెసర్, ఇన్ దిస్ మిడిల్ we arrange another component, that is accumulator. So where the liquid droplets will be separated and only the vapor refrigerant will enter into the compressor. Vapor refrigerant will enter into compressor. So మనకి దానివల్ల ఏంటంటే we can improve the compressor life. So these are the very very important factors to be considered. So while we are sending the refrigerant to the compressor, so అందుకోసమని కంపల్సరీగా an actual cycle definitely we will use flash chamber and accumulator along with the other basic 4 components. So మనకి ఇక వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్లో ఇంకొక చిన్న లాస్ట్ టాపిక్ మిగిలిపోయింది, యాక్చువల్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సైకిల్. మనకు యాక్చువల్గా మనం ఐడియల్ సైకిల్ ఇంతకుముందు చూసినటువంటిది అయితే బేసిక్గా ద 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అండ్ 2 to 3 కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ ఇన్ ద కండెన్సర్. కాన్స్టెంట్ ప్రెజర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. తర్వాత 3 to 4 ద ఐసెంథాల్పిక్ ఎక్స్పాన్షన్ and 4 to 1 constant pressure heat absorption in the evaporator. అవునా? ఇవి అయితే ప్రాక్టికల్గా కనుక ఆలోచిస్తే you will observe some pressure drop in the condenser during the heat rejection process. అంటే మనకి ఇన్ జనరల్గా ఇది ఎలా వస్తుంది అంటే సో యాక్చువల్గా 2 నుండి 3కి కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ రిజెక్షన్ జరగాలి, కానీ యూ విల్ అబ్జర్వ్ సమ్ ప్రెషర్ డ్రాప్ హియర్. ఆల్సో యూ విల్ అబ్జర్వ్ ఇఫ్ యూ అండర్ కూల్ దిస్ వన్, యూ విల్ అబ్జర్వ్ సమ్ మోర్ ప్రెషర్ డ్రాప్ ఇన్ సబ్కూలింగ్ ఆల్సో. ఓకే, సో దెన్ ఆఫ్టర్ ద expansion process will takes place. So this is the 4, and after this what actually ideally what should happen, the constant pressure heat absorption has to takes place. But you will observe actually, if you speak actually, you will observe some pressure change in pressure in evaporator also here. This is the change in pressure. చూడండి, the inlet of the evaporator and exit of the evaporator, you can observe some change in pressure. Okay, and also because of some friction, due to some friction losses, it may not be exactly isentropic compression from 1 to 2. So this is the actual vapor compression refrigeration cycle. So means you will observe some pressure drop in the condenser, you will observe some pressure drop in the evaporator, also you will observe some pressure drop during the subcooling process, and also the not exactly isentropic compression may not takes place due to some friction in the compressor. Okay, so this is the actual vapor compression. So అందుకే ఇగో దీన్ని actual cycle అంటారు, and this is the dotted one which I shown here. This is ideal cycle. థియరిటికల్గా చెప్పాలంటే ఇలా, బట్ యాక్చువల్లీ ఈ విధంగా జరుగుతుంది. ఓకేనా?
So with this the theory part and vapor compression refrigeration cycle is completed. In next class we will discuss, we will solve some problems in vapor compression refrigeration cycle. Okay, thank you.